సినీ నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన అధినేతగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఈయన అద్భుతమైన మెజారిటీతో గెలవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటూ ప్రస్తుతం రాజకీయ వ్యవహారాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ రాజకీయ పనుల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈయన తన సినిమా పనుల్ని కూడా కొంతకాలం పాటు పక్కన పెట్టారని తెలుస్తోంది. ఇలా ఈయన కమిట్ అయిన సినిమా షూటింగ్స్ ఇప్పటి వరకు కొంత భాగం పూర్తయ్యే, మిగిలినది ఈయనకు వీలైనప్పుడు పూర్తి చేస్తానని నిర్మాతలకు హామీ ఇచ్చారు. ఇక రాజకీయ పనుల్లో ఆయనకు కాస్త విరామం దొరికితే కమిట్ అయిన సినిమాలు అన్నిటినీ త్వరగా పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి సినిమా వేడుకకు రాబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ వీకెండ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారట. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారని సమాచారం. ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతోంది. ఈ వార్త రావడానికి కారణం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే నటుడు రవితేజ సైతం మెగా కుటుంబానికి ఎంతో సన్నిహితులు కావడంతో పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి రాబోతున్నారట. అంతేకాకుండా ఈ సినిమాని నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి విశ్వప్రసాద్ కి పవన్ కళ్యాణ్ తో ఎంతో మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలో ఆయన అడిగితే పవన్ కళ్యాణ్ కాదనకుండా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారని తెలుస్తోంది.